హలో మచ్చా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ పైథాన్. సో ఈ వీడియోలో మనం ఒక వేరియబుల్ని ఎలా డిలీట్ చేయాలి అనేది తెలుసుకుందాం. అండ్ దాని తర్వాత ఒకటే ప్రింట్ స్టేట్మెంట్లో మల్టిపుల్ వేరియబుల్స్ని ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా మనం మల్టిపుల్ అసైన్మెంట్ ఆఫ్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్, రెచ్చిపోదాం పద. కోన్ పాదా. సో ఒక వేరియబుల్ని డిలీట్ చేయడానికి మనం డెల్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే ముందు మనం డెల్ రాస్తాం అండ్ దాని తర్వాత వేరియబుల్ నేమ్ రాస్తాం. సో విఎస్ కోడ్ ఓపెన్ చేయండి అండ్ రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయండి అండ్ నేమ్ ఇట్ యాజ్ మోర్ ఆన్ వేరియబుల్స్. అండ్ నౌ మోర్ ఆన్ వేరియబుల్స్ మీద క్లిక్ చేసి న్యూ పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయండి, file.py. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం, లైక్ నేమ్ ఈక్వల్స్ టు ఉప్పల్ బాలు, మోడల్ ఉప్పల్ మోడల్. సో ఈ నేమ్ని ప్రింట్ చేద్దాం, ప్రింట్ నేమ్. సో రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. సో మనకి ఇక్కడ టెర్మినల్లో ఉప్పల్ బాలు అని ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ నేమ్ వేరియబుల్ని డిలీట్ చేద్దాం యూజింగ్ డెల్ కీవర్డ్. సో ముందు ఇది డిలీట్ చేయండి. సో నౌ డెల్ రాయండి, రాసిన తర్వాత వేరియబుల్ నేమ్ రాయాలి, విచ్ ఈస్ దిస్. సో కాపీ చేయండి, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనం ఇక్కడ డిలీట్ వేరియబుల్ నేమ్ అని చెప్పినాం, బట్ అది యాక్చువల్గా డిలీట్ అయిందా లేదా కాలేదా అనేది మనకు తెలియదు. సో అందుకే నేమ్ అనే వేరియబుల్ని మనం ఇంకొకసారి ప్రింట్ చేసి చూద్దాం, ప్రింట్ నేమ్. సో ఇక్కడ కమెంట్ రాద్దాం, డిలీటింగ్ నేమ్ వేరియబుల్. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. అయ్యయ్యో, మనకి ఇక్కడ నేమ్ ఎర్రర్ వచ్చేసింది, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఇట్లా టాప్ నుంచి బాటంలోకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ నేమ్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది, దాని తర్వాత వేరియబుల్ అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ నేమ్ అనే వేరియబుల్ అనేది డిలీట్ అయిపోతుంది అండ్ దాని తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తుంది. కామన్ సెన్స్తో ఆలోచించండి. నేను ఇప్పుడు నీకు 10 రూపాయలు పేటిఎం చేయరా అని అడుగుతా, నువ్వేం చేస్తావు? నీతో 10 రూపాయలు ఉంటేనే కదా నువ్వు నాకు పేటిఎం చేసేది, లేనప్పుడు నువ్వు నాకు ఏడికెళ్ళి పేటిఎం చేస్తావు చెప్పు? చెయ్యవు. సో అట్లనే నువ్వు ముందు నేమ్ అనే వేరియబుల్ని క్రియేట్ చేయని చెప్పినావు, అది క్రియేట్ చేసింది కూడా. దాని తర్వాత నేమ్ అనే వేరియబుల్ని డిలీట్ చేయన్నావు, అది డిలీట్ చేసేసింది. నువ్వు ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నేమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయమంటే అది ఏడికెళ్ళి చేస్తుంది చెప్పు? చెయ్యదు కదా. సో ఇప్పుడు దానికి కోపం వచ్చింది, సో అందుకే ఎర్రర్ త్రో చేసింది. ఏమని త్రో చేసింది? వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ అని. సో అందుకే ఒక వేరియబుల్ అనేది డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని యాక్సెస్ చేయలేము. ఒకవేళ యాక్సెస్ చేయాలని చూస్తే మనకు ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద వే టు డిలీట్ ఏ వేరియబుల్. సో ఇక్కడ ఒక కమెంట్ రాసుకుందాం, ప్రింటింగ్ ద డిలీటెడ్ వేరియబుల్ గివ్స్ ఎర్రర్. సో డిలీట్ అయిన వేరియబుల్ని ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. మనం మల్టిపుల్ వేరియబుల్స్ని ఒకటే ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేయొచ్చు బై సెపరేటింగ్ దెమ్ విత్ కామా. సో మళ్ళీ విఎస్ కోడ్ ఓపెన్ చేయండి, ఇది డిలీట్ చేయండి అండ్ Ctrl+A ప్రెస్ చేసి మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కామెంట్ చేసేయండి యూజింగ్ Windows +/ కమాండ్. సో ఇక్కడ ఒక కామెంట్ రాద్దాం, లైక్ ప్రింటింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ ఏ సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్. సో మనం ఫస్ట్ కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం, లైక్ var1 = 7. దీన్ని కాపీ చేయండి, కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. సో రీనేమ్ దిస్ టు var2, var3, var4, var5 అండ్ var2కి వేరే వాల్యూ ఇద్దాం, లైక్ 4, var3కి 9, var4కి 11, var5కి 30. సో మనం ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్నిటినీ ఒకటే ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ var1 కామాతోనో సపరేట్ చేయాలి, కామా var2
మళ్ళీ కామాతోన సపరేట్ చేయాలి. వేర్ 3 మళ్ళీ సపరేట్ విత్ కామా. వేర్ 4 అగైన్ సపరేట్ విత్ కామా. వేర్ 5. సో మామ ఇక్కడ మనం అన్ని వేరియబుల్స్ని ఒకటే ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేస్తున్నాం బై సపరేటింగ్ దెమ్ విత్ కామా ఆపరేటర్. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. సో చూడండి మామ, మనకు ఒకటేసారి ఒకటే ప్రింట్ స్టేట్మెంట్లో ఇక్కడ ప్రతి ఒక్క వేరియబుల్ వాల్యూ అనేది టెర్మినల్లో ప్రింట్ అయిపోయింది. సో మామ, దిస్ ఈజ్ హౌ వీ క్యాన్ ప్రింట్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ ఏ సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్. ఖతం. మామ, మనం పైథాన్లో ఒకటే స్టేట్మెంట్లో మల్టిపుల్ వేరియబుల్స్కి ఒక సింగిల్ వాల్యూని అసైన్ చేయొచ్చు. అది కూడా 2 రకాలుగా. ఒకటేమో అసైనింగ్ సింగిల్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్ అండ్ ఇంకొకటేమో బై అసైనింగ్ మల్టిపుల్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. సో ముందు మనం మల్టిపుల్ వేరియబుల్స్కి ఒక సింగిల్ వాల్యూని అసైన్ చేసి ప్రింట్ చేద్దాం. సో విఎస్ కోడ్ ఓపెన్ చేయండి, డిలీట్ అండ్ మళ్ళీ దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని కామెంట్ చేయండి. నౌ క్రియేట్ వేరియబుల్స్ లైక్ var1 ఈక్వల్స్ టు var2 ఈక్వల్స్ టు var3 ఈక్వల్స్ టు జై పబ్జీ. సో ఒకసారి ఈ వేరియబుల్స్ అన్నిటినీ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ వేరియబుల్ 1 కాపీ పేస్ట్ దీన్ని రీనేమ్ టు వేరియబుల్ 2 వేరియబుల్ 3. సో ఒకసారి రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. సో చూడండి మామ, మనకి ఇక్కడ వేరియబుల్ 1 ప్రింట్ చేసినా లేదా వేరియబుల్ 2 ప్రింట్ చేసినా లేదా వేరియబుల్ 3 ప్రింట్ చేసినా కూడా మనకు జై పబ్జీ అనే వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఈ 3 వేరియబుల్స్కి ఒకటే వాల్యూని అసైన్ చేస్తున్నాం, విచ్ ఈజ్ జై పబ్జీ. సో మనం వేరియబుల్ 1 ప్రింట్ చేసినా 2 ప్రింట్ చేసినా 3 ప్రింట్ చేసినా మనకు ఒకటే వాల్యూ వస్తుంది, విచ్ ఈస్ జై పబ్జీ. సో మామ, దిస్ ఈజ్ హౌ వీ క్యాన్ అసైన్ సింగిల్ వాల్యూ టు multiple variables. Now let's assign multiple values to multiple variables. సో ఇది ప్రస్తుతానికి మళ్ళీ డిలీట్ చేయండి, డిలీట్. సో ఇప్పుడు మామ var1 రాయండి, var1 కామా var2 కామా var3 ఈక్వల్స్ టు శ్యామ్ కామా రామ్ కామా జండు బామ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి ఈ 3 వేరియబుల్స్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ వేరియబుల్ 1. సో మళ్ళీ కాపీ పేస్ట్ చేయండి, పేస్ట్ రీనేమ్ టు వేరియబుల్ 2 వేరియబుల్ 3. మళ్ళీ రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. సో ఇప్పుడు చూడండి మామ, మనం ఇక్కడ వేరియబుల్ 1 ప్రింట్ చేస్తే శ్యామ్ అని ప్రింట్ అయింది అండ్ వేరియబుల్ 2 ప్రింట్ చేస్తే రామ్ అని ప్రింట్ అయింది అండ్ వేరియబుల్ 3 ప్రింట్ చేస్తే జండు బామ్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే వేరియబుల్ 1కి మనం శ్యామ్ అని అసైన్ చేసినాం అండ్ వేరియబుల్ 2కి రామ్ అని అసైన్ చేసినాం అండ్ వేరియబుల్ 3కి జండు బామ్ అని అసైన్ చేసినాం. సో అందుకే మనం వేరియబుల్ 1, 2, 3 అని ప్రింట్ చేస్తే రామ్, శ్యామ్, జండు బామ్ అని ప్రింట్ అవుతుంది. అండ్ మామ, ఇక్కడ కామా ఆపరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇక్కడ వేరియబుల్స్ కామా ఆపరేటర్తో సపరేట్ చేస్తున్నాము అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వాల్యూస్ని కూడా అసైన్ చేస్తున్నాం. అంటే ఏం చెప్తున్నామంటే సింపుల్గా ఈ వేరియబుల్కి ఈ శ్యామ్ని అసైన్ చేయు అండ్ వేరియబుల్ 2కి రామ్ని అసైన్ చేయు అండ్ వేరియబుల్ 3కి జండు బామ్ని అసైన్ చేయు అని చెప్తున్నాం అనమాట యూజింగ్ కామా ఆపరేటర్. సో మామ, దిస్ ఈజ్ హౌ వీ క్యాన్ అసైన్ మల్టిపుల్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్. సో మామ, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో కొట్టండి సార్. సో బాయ్.